హాయ్ ఎవరీవన్. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ రాశారు మీ అందరికి తెలిసిందే. నవంబర్ 27 తారీఖు నుంచెల్లి జనవరి 16 తారీఖు వరకు జరిగింది. మీ అందరికి గుర్తుందనుకుంటున్నాను. ఎవరైతే ఎగ్జామ్ రాశారో, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో, వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా రోజులైంది కదా! దీనికి సంబంధించి. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్‌కి సంబంధించిన ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే జనరేట్ చేయడం అయితే జరిగింది. ఆన్సర్ కీ అన్నమాట. మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో దానికి సంబంధించి ఏది కరెక్ట్, ఏది తప్పనేది ఒక ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మీరు రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట దాని తర్వాత. సో, మీకే ఇందులో తెలిసిపోతది ఆల్‌మోస్ట్ మీకు జాబ్ వస్తారా? రాదా? మీకు ఎన్ని మార్కులు ఉన్నాయనేది ఇందులో తెలిసిపోతది. సో, ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి 32,000 పోస్టులతోని వచ్చింది నోటిఫికేషను. ఫస్ట్ నోటిఫికేషను. దానికి సంబంధించి ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. చాలా మంది గూడా ఏందంటే డైరెక్ట్ లెక్క పెట్టుకుంటున్నారు. సో, డైరెక్ట్ అట్లా కాకుండా మీరు ఆ లింక్ ద్వారా చేస్తే మాత్రం డైరెక్ట్‌గా సింపుల్‌గా మార్క్స్ అయితే తెలుసుకోవచ్చనమాట. మీకెక్కువ టైము 2 నిమిషాలైతే సరిపోతుంది దీనికి. సో, మీకు ఇన్ని మార్క్స్ వచ్చిందంటే కన్ఫర్మ్‌గా జాబ్ వచ్చినట్టే. సో, కట్ ఆఫ్ విషయాన్ని గూడా కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. సో, ముందుగాల అందరూ గూడా కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి కీ పేపర్ రిలీజ్ చేసినందుకు. అదే విధంగా ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ. ఇక ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది కంప్లీట్‌గా చూసుకున్నాం. రైల్వే రిక్రూట్‌మెంట్ ఆర్ఆర్‌బీ వాళ్ళది మనకు ఇదేదైతే ఉందో ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ లెవెల్ 1 సంబంధించిన గ్రూప్ డీకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నోటీస్ చూసుకోవచ్చు. అంటే ఎప్పటి వరకు ఉంటుంది ఇది అనేది చూసుకుంటే మాత్రం కీ పేపరు. ఇక 17థ్ రోజు స్టార్ట్ కావడం అయితే జరిగింది నిన్న. 5 గంటలకు సాయంత్రం స్టార్ట్ కావడం అయితే జరిగింది. క్లోజింగ్ వచ్చేసి 23 తారీఖు అన్నమాట. అంటే దాదాపు 6 రోజులు మాత్రమే ఇచ్చిండు. సో, ఈ 6 రోజులలోనే మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఉండదన్నమాట. కనిపియదన్నమాట. మీరు ఒకవేళ క్వెషన్స్ ఇది కరెక్టే క్వెషన్ కానీ వాళ్ళు తప్పు పెట్టిందనుకోండి. సో, మీరు ప్రతి క్వెషన్‌కి రూ. 50 అయితే మీరు ఆన్‌లైన్‌లో కట్టి మీరు రైజ్ అనేది చేసుకోవచ్చన్నమాట. ఈ క్వెషన్ కరెక్టే కదా! అని చేసుకోవచ్చు. సో, అట్లా మీరు ఎన్ని క్వెషన్‌లు చేస్తే మాత్రం అన్ని 50 అన్నమాట. సో, 10 క్వెషన్‌లు, 20 క్వెషన్‌లు చేసిందనుకో రూ. 1000, 20 క్వెషన్‌లు చేస్తే రూ. 1000 అన్నమాట. సో, ఆ విధంగా మీరు చేసుకోండి. డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అదే విధంగా దీనికి సంబంధించి అన్నీ గూడా లింకులొచ్చేసి మన కింద డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. అదే విధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కండి. ఎందుకంటే ఇగో ఇటువంటి సంబంధించి పెట్టడం అయితే జరుగుతుంది అందులో. సో, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం అయితే జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను గదా! ఆ లింక్ అయినా క్లిక్ చేయండి. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా ఉంటుంది లింకు. మీకు ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ వస్తది కదా! అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ దాన్ని చేసిన తర్వాత ఇక్కడున్న క్యాప్షన్ ఇక్కడ కొట్టి మీరు ఇక్కడ లాగిన్ కొట్టినా మాత్రం మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి. మీరు లాగిన్ కొట్టుడుతోనే మీకు ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఫోను అడ్డం పెట్టుకోండి. ఎప్పుడైనా గాని ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట మీకు. ఫోన్ అనేది అడ్డం పెట్టుకుంటేనే మీకు ఈ విధంగా కనిపిస్తది. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అదే విధంగా ఈ కాల్ లెటర్ సంబంధించి, అదే విధంగా డెస్క్ సంబంధించి ఇక్కడ మీరు మెయిన్‌ది వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ ఇగ ఉన్నదిగా రెస్పాన్స్ సంబంధించి ఇదైతే మీరైతే ప్రతి ఒక్కరు క్లిక్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీకు కింద ఇవన్నీ ఉండడం అయితే జరిగింది డీటెయిల్స్ అన్నీ గూడా. సో, మీరేం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా దీన్నయితే క్లిక్ అయితే చేయండి. మీరు దీన్ని క్లిక్ చేసుడుతోనే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. ఫోన్ అనేది అడ్డం పెట్టుకోండి. అడ్డం పెట్టుకుంటేనే మీకు కనిపిస్తది. సో, ఇక్కడ టు డౌన్‌లోడ్ యువర్ ఆన్సర్ పేపర్ ఈజ్ ఆర్ఆర్‌బీ లెవెల్ 1 స్టేజ్ 2025లో నవంబర్ 27 తారీఖు స్టార్ట్ అయ్యి జనవరి 16 తారీఖు క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ ఉన్నదిగా దీన్నయితే ప్రతి ఒక్కరు క్లిక్ అయితే చేయండి. దీన్ని క్లిక్ చేసుడుతోనే మీకు ఈ విధంగా అయితే జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది ఆన్సర్ కీకి సంబంధించి. ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీరు ప్రింట్ ఆప్షన్ ద్వారానే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ 3 డాట్స్ ఉంటాయిగా అక్కడి నుంచెనైనా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక చూసుకుంటే మాత్రం మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే చూసుకుంటే ఇది మన సబ్‌స్క్రైబర్‌ది. అండ్ ఇక అప్లికేషన్‌లో చేసిన ఫోటో, అదే విధంగా ఇక్కడ ఎగ్జామ్ డే సంబంధించిన ఫోటో అన్నమాట. ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ సంబంధించి చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. పేపర్ అనేది 100 మార్కుల పేపరు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి ఇదన్నమాట. అంటే వాళ్ళకు ఏదైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి వాళ్ళది ఆన్సర్ వచ్చేసి ఇదన్నమాట. ఇక్కడ ఆప్షన్ ఏ ఉన్నది కదా! మన సబ్‌స్క్రైబర్ కూడా ఆన్సర్ ఏ అని పెట్టడం కూడా జరిగింది. అంటే కరెక్ట్ అన్నమాట. అంటే ఇది నువ్వు పెట్టింది. ఎవరైతే క్యాండిడేట్ ఉంటాడో అతను పెట్టింది. ఇది ఆళ్ళదన్నమాట. సో, ఆళ్ళ కరెక్ట్ ఆన్సర్. ఇవి 2 మ్యాచ్ అయిందంటే ఇది కరెక్ట్ 1 మార్క్ అన్నమాట. సో, ఈ విధంగా చెక్ అయితే చేసుకోండి. సో, ఇక్కడ చూసుకుంటే మాత్రం సెకండ్ క్వెషన్ చూసుకోవచ్చు. సెకండ్‌ది వాళ్ళది ఏ ఆన్సరు.
కానీ సబ్స్క్రైబర్ సి పెట్టిండు. సో, ఇది తప్పన్నమాట. సో, ఇది మైనస్‌లో పడ్డట్టే. సో, ఈ విధంగా కాలిక్యులేట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో, మీకు ఇదంతా సింపుల్‌గా కావాలంటే ఒక లింక్ ఉంటది. ఆ లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంటుంది. అందులో జాయిన్ గాండి. ఆ లింక్ ద్వారా చెప్తాను ఒకసారి. మీరు డైరెక్ట్ మార్క్స్ తెలుసుకోవాలంటే చెప్పాను గదా! లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉండడం అయితే జరిగింది. ర్యాంక్ గురూజీ అనే ఒక లింక్ ఉంటుంది. సో, డైరెక్ట్ తెలుసుకోవచ్చన్నమాట ఇక్కడ. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి లింకు. మీరేం చేస్తారంటే మీరు లింక్ అనేది కాపీ చేసుకోండి. యూఆర్ఎల్ కాపీ ఉంటది కదా! దానికి సంబంధించి. మీరు స్క్రీన్ మీద కనబడుతుంది. ఆ లింక్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. అదే విధంగా ఇక్కడ కేటగిరీ సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో సో, ఇక్కడ మీరు ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, యూఆరా, ఈడబ్ల్యూఎస్ అని చూసుకోవచ్చు ఇక్కడ. సో, అదే విధంగా ఇక్కడ కాపీ అనేది చేసుకోండి లింకు. లింక్ అనేది కాపీ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కాపీ చేసుకోండి. సో, ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ జెండర్ మేల్ అయితే మేలు, లేదంటే ఫీమేల్ అయితే ఫీమేలు. అదే విధంగా ఇక్కడ సంబంధించి ఏదైతే మీరు ఏ డివిజన్‌కి అప్లై చేశారో అది కూడా క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కాలిక్యులేట్ అనేది క్లిక్ అని చేయండి. ప్రెజెంట్ నేను వీడియో చేసే టైంకి కొంచెం సర్వర్ అనేది బిజీ ఉంది. సో, మీకు వీలున్నప్పుడు చెక్ అయితే చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఎప్పటికైనా ఉంటది. అంటే ఇది వెబ్‌సైట్ అనేది. సో, మీరు ప్రెజెంట్ ఉన్న సర్వర్‌లో బిజీ ఉన్నది కాబట్టి సో, నాకైతే రాలేదు. సో, ఈ విధంగా చేసుకుంటే మాత్రం మీకు డైరెక్ట్‌గా మార్క్స్ అనేది చేసుకోవచ్చనమాట. ప్రెజెంట్ నేను చెప్పే కట్ ఆఫ్ అనేది ఓన్లీ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. అంటే మీకు ఈ మార్కులుంటే మాత్రం మీకేందంటే లాస్ట్ వరకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇప్పుడు ఇంకా మనకు ఈవెంట్స్ ఉన్నాయి గదా! డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండదు. సో, ప్రతి కట్ ఆఫ్ వేరు వేరులాగా ఉంటది కాబట్టి సో, నేను చెప్పేదేందంటే మీకు ఈ మార్కులున్నదంటే మీరు లాస్ట్ వరకైతే వెళ్ళొచ్చన్నమాట. సో, ఈ విధంగా ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం ఆర్ఆర్‌బీ వాళ్ళది గ్రూప్ డీకి సంబంధించిన ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి కేటగిరీ వైస్‌గా చూసుకోవచ్చు ఇక్కడ. యూఆర్ వచ్చేసి 8+ అయితే ఉండాలి. అన్‌రిజర్వ్‌కి సంబంధించి. ఇక ఎస్సీకి సంబంధించి అయితే 65+ అయితే ఉండాలి. అదే విధంగా ఎస్టీ సంబంధించి అయితే 75+ ఉండాలి. సో, ఈ విధంగా మీకు మార్కులొచ్చినాయంటే ఏదో అంటే లాస్ట్ వరకైతే మీరు ఎక్స్‌పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓబీసీ వచ్చేసి 70+, అదే విధంగా ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 60+ అయితే ఉండాలన్నమాట. సో, ఈ కట్ ఆఫ్ అనేది మీకు రీచ్ అయితేనే మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది ఎక్కువ శాతంగా. సో, దీనికన్నా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు కట్ ఆఫ్. సో, నా అంచనా ప్రకారం అయితే ఈ కట్ ఆఫ్ ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ కట్ ఆఫ్ దాటాలని అనుకుంటున్నాను. ఎవరికైతే ఎన్ని మార్కులొచ్చినాయో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. ప్రతి కామెంట్‌కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో, రిప్లై అయితే ఇస్తానన్నమాట. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంత వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అప్డేట్స్ కోసం ఇంకా ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి గాని, ఎన్‌టీపీసీ గాని, ఎస్ఎస్‌సికి సంబంధించి గాని అన్ని అప్డేట్స్ అయితే మన ఛానెల్‌లో వస్తుంటాయి. సో, సబ్స్క్రైబ్ అయితే చేసి ఉండండి. థాంక్ యూ.